జంగారెడ్డి మండలం అమ్మపాలెం గ్రామం ప్రాథమిక పాఠశాల నందు గురువారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. లక్కవరం పిఎస్సి వైద్యాధికారి ఎస్కే ఖాజా రసూల్ ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరం నందు 61 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు. వర్షాకాలం సీజన్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఓవర్ హెడ్ ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జ్ఞానపాప, ఆరోగ్య కార్యకర్తలు జి సులక్షణ, ఎండి నూర్జహాన్, కె కళావతి, ఆశా కార్యకర్త కె చంద్రావతి, అంగన్వాడీ వర్కర్ కె గంగారత్నం, పాఠశాల హెచ్ఎం జి ధనబాబు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం ఇదే కాలంలో గ్రీన్ సిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డి పట్టణం అంతటా అనేక రకాల పూలనిచ్చే, నీడనిచ్చే, పండ్లనిచ్చే మొక్కలను ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో నాటడం జరిగింది. ఈ మొక్కలు పెరిగి పెద్దవై అందాన్ని, శోభను చేకూరుస్తున్నాయని పెద్దలు, ప్రముఖులు అభినందనలు కూడా అందించడం జరిగింది. ఈ నిరంతర యజ్ఞంలో భాగంగా ఈ సంవత్సరం కూడా మరిన్ని మొక్కలను జంగారెడ్డి అంతటా నాటించాలని గ్రీన్ సిటీ ఫౌండేషన్ యోచిస్తోంది. దీనికి ఆర్థికంగా మరియు శ్రామికంగా కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకునే ఔత్సాహికులు జంగారెడ్డిలోని సిటీ గవర్నర్ కార్యాలయంలో సంప్రదించగలరు. అదేవిధంగా గత సంవత్సరం నాటిన మొక్కలను ఎంతో ఉత్సాహంతో శ్రద్ధ తీసుకుని పెంచిన పర్యావరణ ప్రేమికులు పెరిగిన మొక్కల ఫోటోలు, వారి ఫోటోలు ఇస్తే సిటీ న్యూస్ నందు ప్రసారం చేయడమే కాకుండా చక్కటి బహుమతులను కూడా అందించనున్నట్లు సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ తెలియజేశారు. ఈ చక్కటి కార్యక్రమానికి చేయి కలిపి విజయవంతం చేసి జంగారెడ్డి పట్టణాన్ని గ్రీన్ సిటీగా మార్చాలని ఆయన కోరారు. గత ఏడాది 2500 మొక్కలు నాటగా ఈ ఏడాది మరో 2500 మొక్కలు నాటుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ మొక్కలు కావలసిన వారు సిటీ కేబుల్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన తెలియజేశారు. ముందుగా మొక్కలు నాటడానికి సరిపడా గొయ్యలను తవ్వి సిద్ధంగా ఉంచుకోవాలని, మీ ఇంటికి వచ్చి మొక్కలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. జంగారెడ్డిలోని గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ ఆర్చి ప్రాంతం ప్రమాదాలకు నిలవుగా మారింది. తల్లాడ దేవరపల్లి స్టేట్ హైవే వెంబడి ఎంతో సుందరంగా ఆర్చిని నిర్మించారు. సుబ్బంపేట అప్రోచ్ రోడ్ నుంచి ఆర్చి నుంచి రాకపోకలు సాగించే భక్తులు బైపాస్ పైకి వెళ్లే వాహనాలు కనిపించిన పరిస్థితి ఉందని ప్రయాణికులు అంటున్నారు. ఆ మలుపుల భాగంలో అటు ఇటు కలుపు మొక్కలు, వృక్షాలు ఉండడంతో సుబ్బంపేట అప్రోచ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న బైపాస్ ఆక్రమణలకు గురైంది. ఆ మలుపుల భాగంలో అటు ఇటు కలుపు మొక్కలు, వృక్షాలు ఉండడంతో పాటు సుబ్బంపేట అప్రోచ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న బైపాస్ ఆక్రమణలకు గురైంది. బస్ షెల్టర్, బట్టి దుకాణం ఉండడంతో బైపాస్ పై సంచరించే వాహనాలు కనిపించడం లేదని భక్తులు తెలియజేస్తున్నారు. కనీసం ఆర్చి ప్రాంతంలో బైపాస్కు అటు ఇటు వేగ నిరోధకాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రాత్రి సమయాల్లో వాహనాల వేగాన్ని తగ్గించే విధంగా ప్రమాదకరమని తెలియజేస్తూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్చికి ఎదురుగా బైపాస్ పై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి మలుపులు స్పష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటువంటి చర్యలు చేపట్టకపోవడంతో తరచూ ఆ ప్రాంతంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రయాణికులు తెలియజేస్తున్నారు. కొంతమంది ప్రాణాలు కోల్పోతే మరికొంతమంది క్షతగాత్రులు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా గోకుల పారిజాతగిరి వెళ్లే భక్తులకు, ఆ వైపు ప్రయాణించే ప్రయాణికులకు రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకత సంబంధిత శాఖాధికారులపై ఉందని ప్రజలు చెబుతున్నారు. బొట్టాయిగూడెం, మార్కండేయపురం, మర్లగూడెం వెళ్లేందుకు గ్రామస్తులు గోకుల పారిజాతగిరి ఆలయానికి వెళ్లే ఈ క్రాస్ రోడ్డును ఆశ్రయిస్తున్నట్లు ఏమి కనిపిస్తుందో ఇటువైపు బస్ షెల్టర్ ఉంది. ఆ విధంగా ఇటు స్పీడ్ బ్రేకర్ లేక అనేకమైన యాక్సిడెంట్ జరుగుతున్నాయి. రీసెంట్గా నిన్న కాక మొన్న కూడా యాక్సిడెంట్ జరిగింది. ఇదే విధంగా చాలామంది ప్రాణాలకు కోల్పోతున్నారు ఈ సెంటర్లోనూ. కాబట్టి అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా మాకు ఇటువైపు సుబ్బంపేట రోడ్డు వైపు ఒక స్పీడ్ బ్రేకరు, అటు వెంకటేశ్వర స్వామి గుడి వైపు స్పీడ్ బ్రేకర్ ఉంది. ఇటు బైపాస్లో ఈ వీలైతే బైపాస్లో కూడా స్పీడ్ బ్రేకర్ కూడా ఒకటి వేయించవలసిందిగా మేము మనవి చేస్తున్నాం. ఈ విధంగా చేసినట్టయితే ప్రాణాపాయం నుంచి కూడా చాలామంది విముక్తులు అవుతారు. కాబట్టి వారు ఈ పని చేసి అనేక మంది ప్రాణాలు కాపాడాలని కోరుతున్నాం.